దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలమున మనము దేవుని యొక్క సాన్నిధ్యములోనికి రావడానికి ప్రభు ఎంతగానో మనకు సహాయం చేసి ఉన్నారు. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానమును మనము జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనం, మీరు యెహోవా యాజకులు అనబడుదురు అని చెప్పి దేవుని యొక్క వాగ్దానం ఉన్నది. అవును ప్రియులారా, ఈ యొక్క యెషయా గ్రంథం మొత్తము 66 పుస్తకాలు. బైబిల్ అంతా 66 అధ్యాయాలు అయితే ఈ యొక్క యెషయా గ్రంథమే 66 పుస్తకాలు. ఈ యెషయా గ్రంథములో యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి, యేసు ప్రభు యొక్క జన్మను గురించి, యేసు ప్రభు యొక్క మరణమును గురించి 3 విషయాలు యెషయా గ్రంథములో వ్రాయబడి ఉన్నది. మరి బైబిల్లో చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. యెషయా కూడా పెద్ద ప్రవక్త. ఈ యెషయా గ్రంథము ఈ 61వ అధ్యాయం మొదటి నుంచి గనక మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు ఇందులో రాయబడినాయి. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క సాన్నిధ్యంలో 61వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, బీదలకు సువర్తమానం ప్రకటించుటకు ఆయనను అభిషేకించినాడని చెప్పి వ్రాయబడి ఉంది. అవును ప్రియులారా, నిజంగా దేవుడు దీనులకు సువర్తమానం ప్రకటించడానికి మరి తనను అభిషేకించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మరి బంధింపబడినటువంటి వారిని మరి విడిపించుటకును, చెరలో ఉన్న వారిని నిజంగా విడిపించుటకు యెహోవానగు నేను హితవచనం ప్రకటించి ఉన్నానని చెప్పి ఆ యొక్క భాగములో వ్రాయబడింది. ప్రియులారా, నిజంగా యెషయా గ్రంథం చాలా అద్భుతమైన యాజకుల విషయంలో, ఇశ్రాయేలుల విషయంలో చాలా అద్భుతంగా దేవుని యొక్క వాక్కులునే. ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది, మరి దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో ఉన్నవారిని ఉల్లాసించుటకు ధరింపు చేయుటకును, బూడిదకు ప్రతిగా మరి పూదండను, భారభరితమైన హృదయం ప్రతిగా దేవుని యొక్క ఆత్మను, భారభరితమైన ఆత్మను నేను అనుగ్రహించిందని చెప్పి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. ఈ యెషయా గ్రంథములో యాజకులను గురించి అనేక విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఎందుకంటే మరి యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి మరి పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును అని చెప్పి యెషయా చెప్తా ఉన్నాడు. అంతేగాడు బంధింపబడినటువంటి వారిని, నలిగినటువంటి వారిని, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, మరి దుఃఖమునకు ప్రతిగా మరి స్తుతి వస్త్రమును, మరి బూడిదకు ప్రతిగా పూదండను, మరి ఆ యొక్క భారభరితమైన ఆత్మను అనుగ్రహించుతని రాయబడింది. కాబట్టి ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము మనకు తెలియచేసిన విధానము, మరి మీరందరూ కూడా యెహోవా యాజకులు అనబడుదురు. యాజకులుకున్న ప్రత్యేకత, యాజకులను ఆయన పిలిచిన విధానం, యాజకులను ఏర్పరిచిన విధానం చాలా అద్భుతంగా ఈ యొక్క యెషయా గ్రంథములో వ్రాయబడి ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానమును ఎత్తిపట్టి ఈ దినమంతా మనము ఆయన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, యెషయా గ్రంథం 61:6 మీరు వాగ్దానముగా ఇచ్చి ఉన్నారు. మీరు యెహోవా యాజకులు అనబడుదురని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు. అవును ప్రభా, మీ యాజకులమైన మేము ప్రభా నీకు తగినట్లుగా జీవించుటకు తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రభువుగా యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, మరి బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించినాడని మీరు మాట్లాడారు. అవును ప్రభా, ఈనాడు బీదలను మరి రక్షించువారు, బీదలకు సువార్త ప్రకటించం అది నీ చిత్తమని నమ్ముచున్నాం ప్రభా. మరి తండ్రి, చెరలో ఉన్నటువంటి వారిని నాయన విడుదల చేయుటకును, బంధింపబడిన వారిని విడిపించుటకును నేను వచ్చి ఉన్నానని చెప్పినటువంటి దేవుడు,
కనుక ఈ ఉదయకాలంన నీ వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ నీ వాగ్దానం మా పట్ల నెరవేర్చి నీ బలమైన ఆత్మతో నింపి నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు దేవుని ప్రార్థిస్తూ ఇతరులను షేర్ చేస్తూ వారును మీరును ఆశీర్వాదం పొందినట్లుగా దేవుడు కృప చూపును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.